తెలంగాణ ప్రభుత్వం గండిపేట జలాశయం FTL లో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నిర్మాణాలు చేపట్టిన వారంతా ఏ స్థాయి అని చూడకుండా FTL పరిధిలో నిర్మాణాలు చేపట్టారా లేదా అని ఒక్క విషయం మీద ఏర్పాటు చేసిన ఈ బహుళ అంతస్తులను కూల్చి పారేస్తున్నారు. భవన నిర్మాణ యజమానులు ఎంత వేడుకుంటున్నా, పొలిటీషియన్స్ ఎంత మొత్తుకుంటున్నా అస్సలు వినడం లేదు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గండిపేట జలాశయం FTL ను కలుపుకొని వెస్ట్ సైడ్ అనే వెంచర్ ను చేయగా కొందరు బడాబాబులు FTL పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసి లేక్ వ్యూ తో పాటు గచ్చిబౌలి, ఫినాన్షియల్ జిల్లా భవన అంతస్తులు వ్యూ కనిపించేలా అక్రమ నిర్మాణాలు చేసేశారు. వాటన్నిటిని కూడా హైడ్రా స్పెషల్ ఆఫీసర్ కూలగొట్టించారు. అలాగే ఓరా స్పోర్ట్స్ విలేజ్ ని కూడా కూల్చేశారు. అలాగే అక్కడున్న వారందరినీ కూడా ఖాళీ చేయించారు. గండిపేట బఫర్ లో ఉన్న ఈ ఏరియాని కూల్చేశారు. చెరువు చుట్టూ వందలాది అక్రమ నిర్మాణాలు ఉండడంతో 5 రోజుల పాటు కూల్చివేతలు చేపట్టనున్నట్లు సమాచారం. గండిపేట చెరువును ఆనుకుని ఎకరం 2 ఎకరాల భూములు కొనుగోలు చేసిన పెద్ద వాళ్ళంతా ఇక్కడ స్థలాల్ని ఆక్రమించుకుని ఫామ్ హౌస్ నిర్మించారు. ఖానాపూర్, గండిపేట, మంచిరేవుల, హిమాయత్ నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్, చిన్నమంగళారం, జాన్వాడ, మీర్జాగూడ, మియాఖాన్ గడ్డ తదితర గ్రామాల పరిధిలో వందల సంఖ్యలో ఆక్రమణలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూల్చివేస్తున్న నిర్మాణాల వివరాలను సైతం అధికారులు గోప్యంగా ఉంచుతూ అక్రమ నిర్మాణాలను కూల్చివేసే వరకు మీడియాకు వివరాలు తెలపడం లేదు. అయితే ఈ FTL బఫర్ జోన్స్ లో ఉన్న నిర్మాణాల కూల్చివేత విషయమై సొంత పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులంతా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డికి దూకుడుపై, వ్యవహార శైలిపై బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మండిపడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం డోంట్ కేర్ అన్న రేంజ్ లో నిర్ణయాలు తీసేసుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు. సొంత వాళ్ళైన, బయట వాళ్ళైన, ప్రతిపక్షమైన, సమాజాల్లో పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా ఒక్కటే, ఎవరిని వదిలేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు అన్న రీతిలో నడుస్తోంది. ఇక మరోవైపు పాత తేదీలతో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. ఇది చట్టవిరుద్ధమని, పాత తేదీల్లో అనుమతులను జారీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కూడా హైడ్రా అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించిన పత్రాలపై ఉన్న పాత తేదీలు కూడా చెల్లవు అంటూ తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం మున్సిపల్ నిబంధనలను అనుసరించి భవన నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు.